ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని అనుభవించడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఈరోజు ఉదయాన్నే నీవు ఆయన వెతకకపోతే నీ దగ్గర సంతోషం కలిగించే విషయాలు ఏముంటాయి? 1 యోహాను 2:17 లోకముందు దాని ఆశ గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. కనుక ఈరోజు ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవి, ఆయన ఆలోచనలు ఎంత గొప్పవి. ఉదయకాలాన్నే మన సొంత అవసరాల కొరకు మన దైవ సన్నిధిలో ప్రార్థన చేయడం కాదు, కానీ ఉదయకాలాన్ని ఆయన ఇష్టం ఏమయ్యిందో మనం తెలుసుకోగలిగితే అది ఆయనకి ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 6:9-10 నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందరూ నెరవేరునుగాక. ప్రతిరోజు దేవుని యొక్క ఉద్దేశాలు భూమి మీద నెరవేరాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దాని కొరకు అనేక మంది ఆయన జనాంగాన్ని ఆయన ఉదయకాలాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమించేటువంటి వారు అందరూ ఉదయకాలాన్ని ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన గుమ్మం గడపల యొద్ద ఉండి వాటన్నింటినీ నెరవేర్చడం ద్వారా వారు గొప్ప సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే భూమి మీద ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడతారో దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని తప్పకుండా ఆయన దయచేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తం నెరవేర్చుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కనుక ఈరోజు మనకి ఏవి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తాయని దాని గురించి ఆలోచన చేస్తే ప్రతిరోజు మనం ఎవరినో ఒకరిని సంతోష పెట్టాలనుకుంటూ ఉంటాము, లేదా మనల్ని మనమే సంతోష పెట్టుకోవడానికి మనం పరుగులెడుతూ ఉంటాం. భోజనం దగ్గర నుంచి నిద్రపోవడానికి గురించి ఇంకా ఇష్టమైనటువంటి వాటితో గడపడం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములన్నింటిలోనూ కూడా అతను తనను తాను సంతోష పెట్టుకోలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాల ఆలోచనలు నెరవేర్చడంలో అతనికి ఎంతో సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా తండ్రి యొక్క ఉద్దేశాలని అతను నెరవేరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కనుక ఈ దినాన్ని మనం ప్రతిరోజు కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక సంగతి అయితే మనం గ్రహించుకోగలగాలి. ప్రతిరోజు మంచి వార్తలు వినాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు, కానీ ప్రతిరోజు కూడా లోకంలోని మంచి వార్తలు అంటూ ఏమీ ఉండవు. అన్నీ భయాన్ని కలిగించేవి, దుఃఖం పుట్టించేవి, హృదయంలో కలవరం పుట్టించేవి అనేక రకాలైనటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. కానీ ప్రతిరోజుగా కానీ ఆయన గుమ్మం గడపల యొద్ద కానీ కనిపెట్టుకొని ఉంటే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, సహవాసంలో కొనసాగుతూ ఉంటే శ్రేష్టమైనది ఏదో ఈ దినాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా శ్రేష్టమైనటువంటి ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఆయన సంతోషపెట్టడానికి జీవిస్తూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని ఏది నీకు సంతోషపెడుతుంది అనేది నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇచ్చేటువంటి దేవునికి దినాన్ని లోబడి ఆయన సన్నిధిలో నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, కానీ ఈ దినాన్ని నువ్వు ప్రార్థన చేయాలి. దేవా ఇదిగో నీ చిత్తము నా జీవితంలో ప్రభు నెరవేర్చబడినట్లుగా నీ చిత్తాన్ని అనేక మంది జీవితంలో నేను నెరవేర్చబడేలాగా నాయన నిన్ను ప్రార్థించేటట్లుగా నాకు సహాయం దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఇది దయగలిగిన హస్తాలకి నాయన ఇదిగో తండ్రి ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రభా భూమి మీద శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ నాయన నీవు తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి నాయన ఎంతగానో ప్రయాసపడ్డారు ప్రభా. నేను మొదలుకొని నాయన చివరి వరకు ఒకేలాగా ప్రభా నాయన నిన్న నేడు నిరంతరము తండ్రి మారని దేవా నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా దేవా ఉదయకాలాన్ని తండ్రి మా ప్రార్థనలు కాదు కానీ తండ్రి మా కోరికల ఆశలో నీ సన్నిధిలో కుమ్మరించడం కాదు, కానీ నీ ఉద్దేశంలో నీ ఎరిగి తండ్రి నీ మార్గంలో పరుగులెత్తటకు తండ్రి ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపి నడిపించమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.